నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషల్ని. అధికారంలో ఉన్నప్పుడు అదే యుద్ధం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే యుద్ధం జరుగుతుంది. అయితే వైసీపీ వాళ్ళ తీరు, వైసీపీ నేతల వాళ్ళ తీరు ఏ విధంగా మారలేదు. అయితే ముఖ్యంగా గతంలో మనం చూసుకున్నాం, అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, పోలీసుల మీద ఏ విధంగా వాగ్వాదానికి దిగుతున్నారో గతంలో చూస్తూనే ఉన్నాం. సేమ్ రిపీటు ఇప్పుడు పేర్ని కిట్టి కూడా మచిలీపట్నంలో పోలీసుల మీద వాగ్వాదానికి దిగారు. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి పోలీసుల మీద ఏ విధంగా వాగ్వాదానికి దిగిందో అందరికీ తెలిసిందే. మరి సేమ్ రిపీట్ చేస్తూ ఈరోజు పేర్ని కిట్ అయితే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా పోలీసుల మీద వాగ్వాదానికి దిగారు. అసలు ఏం జరిగింది అక్కడ మచిలీపట్నంలో, ఏం చెప్తారు సార్? మచిలీపట్నంలో ఏం జరిగింది, గుంటూరులో ఏం జరిగింది, లేకపోతే ఇంకొకసారి ఏం జరిగింది కాదు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన పిలుపు మేరకి వీళ్ళు ఏంటంటే ఎంతసేపు పోలీసుల మీద దౌర్జన్యం చేసి తమ ఉనికిని చూపించుకుంటూ మేము అధికారంలో లేకపోయినా పోలీసుల మీదైనా మేము దాడి చేయగలం, ఎవరి మీదైనా చేయగలం, కాబట్టి 29లో అయినా సరే మీరు మమ్మల్ని ఎన్నుకోవాల్సిందే, లేకపోతే కనుక పరిస్థితులు వేరే ఉంటాయి అని ఒక మెసేజ్ పంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు లాంటి సీనియర్ అయినా లేకపోతే పేర్ని నాని అంటే కిట్టుకి తండ్రే. నిజానికి కిట్టు కిందసారి బందర్లో పోటీ చేసి ఓడిపోయాడు తను. అయితే తనేంటంటే ఒక నాయకుడిగా అక్కడ నిలబడాలనే ఉద్దేశం మీద కొబ్బరి తోట అనే ప్రాంతంలో అక్రమంగా ఇళ్ళు కడుతుంటే మున్సిపల్ అధికారులు వచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, దాన్ని పడగొడుతున్నారు. ఇప్పుడు మరి అది ఆపి ఈయన ఒక గాడ్ ఫాదర్ లాగా ఆ ప్రాంతంలో నేను ఆపుతున్నాను అని. ఇప్పుడు అక్రమంగా కడుతున్నప్పుడు మరి ఇళ్ళని కూలగొట్టకపోతే అక్కడున్న మున్సిపాలిటీ ఏం చేస్తున్నట్టు? చాలాసార్లు ఇలాంటి దాని మూలనే కదా అగ్ని ప్రమాదాలు జరగటం, లేకపోతే రకరకాల సమస్యలు రావటం. పర్మిషన్ తీసుకుంటే పోయేదే ఉంది. ఇప్పుడు అది పెద్ద కార్పొరేషన్ కూడా కాదు బందరు, అందులోనూ ఇప్పుడు బాగా మేజర్ పోర్టుగా డెవలప్ అవుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు దాంతో కొన్ని వివాదాస్పదమైన స్థలాల్లోనూ నిషేధిత స్థలాల్లో కూడా బిల్డింగ్స్ అపార్ట్మెంటు కట్టుకుని డబ్బు సంపాదించడానికి బిల్డర్లు ఎగబడుతున్నారు. దానికి మద్దతుగా ఇవాళ కిట్టు ఇన్కుదురుపేట సిఐ గారు పరమేశ్వర్ మీద గతంలో కూడా వీళ్ళు ఒకసారి పోలీస్ స్టేషన్ మీద ఎన్నికల ముందు కూడా అటాక్ చేసిన సందర్భం ఉంది. అంటే వీళ్ళ కార్యకర్తలని కొన్ని అక్రమాలు చేయటానికి పర్మిషన్ ఇవ్వలేదని. అట్లా అంతకుముందు కూడా చూశారు. తర్వాత మీకు గుర్తుందో లేదో, అప్పుడు మందుగుండు సామాను కాలుస్తుంటే ఒక గర్భిణీ స్త్రీ నేను గర్భిణి బాబు ఇక్కడ కాల్చొద్దని చెప్తే ఆ ఇంటిని మీద దాడి చేసే అతను బ్యాంక్ వాల్యూయర్ ఒక ఆయన, ఆ చారీ అని అతను సురేష్, ఆ ఇంటి మీద దాడి చేసి చాలా భయకంపితులు చేశారు, కారు కూడా పగలగొట్టారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే మేము అధికారంలో లేవని మీరు అనుకోవద్దు, మేము పోలీసులనైనా కూడా ఎదుర్కొంటాము, వాళ్ళ మీద వాగ్వివాదానికి దిగటమే కాదు దూసుకెళ్తున్నాడు. మీరు అన్నట్టు దూసుకెళ్తే ఏముంటుంది? ఇప్పుడు ఈయనకన్నా కూడా ఆయన బలంగానే ఉన్నాడు పోలీస్ అధికారి. ఏదైనా ఇతను ఒకసారి చేజారితే అతను 10 సార్లు ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు పడతాయి, అంతే కదా. ఎవరు కూడా ఇదివరకట్లాంటి గవర్నమెంట్ కాదు కదా, మీరు కొట్టినా పడి ఉండాలి, తిట్టినా పడి ఉండాలి, కేసులు పెట్టకూడదని పోలీసులకి పూర్తి అధికారాలు ఇచ్చారు. మీరు ఎవరన్నా ఇలాంటి అక్రమమైనటువంటి వ్యక్తులు, దౌర్జన్యకరమైన వ్యక్తులు ఎప్పుడైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే మీరు గట్టిగా యాక్షన్ తీసుకోండి, పోలీస్ కేసులు కూడా పెట్టమని చెబుతున్నారు. గతంలో పోలీస్ కేసు పెట్టడానికి వీల్లేదు, వాళ్ళు యూనిఫారాలు తీసి గోడకు తగిలిచ్చి మర్చిపోయారు మేము పోలీసులు అని. ఇప్పుడు వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఐపీఎస్లే జీ హుజూర్ అని వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకురమ్మంటే కిడ్నాప్ చేసి జత్వానీని బొంబాయి నుంచి అలా తీసుకొచ్చారు కదా. అట్లా అనేకం చేశారు. అసలు వాళ్ళ సొంత లోక్సభ సభ్యుడు రఘురామరాజు గారిని తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ పెడితే ఇక అంతకన్నా పెద్దదే ఉంది. ఇప్పుడు దాని మీద సునీల్ నాయక్, సునీల్ కుమార్ వీళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్నారు కదా. అతను టాటా వీళ్ళందరూ కూడా, గున్ని వీళ్ళు అంతా ఐపీఎస్ ఆఫీసర్లే. సునీల్ నాయక్ ఐజీ క్యాడరు, సునీల్ కుమార్ అయితే డీజీ క్యాడరు. కాబట్టి వీళ్ళ మీదకి వీళ్ళని అట్లా వాడుకున్నారు. ఇప్పుడు ఏంటంటే పోలీస్ అధికారులు మీరు లెక్క చేయొద్దు, మీరు వాళ్ళ మీద దూసుకెళ్ళండి, రెవెన్యూ వాళ్ళ మీద అయినా సరే ప్రభుత్వానికి ఆటంకం కలిగించాలి, పరిపాలన లేదు అనే ఒక భావన తీసుకురావాలి ప్రజల్లో. మనం ఏదో రాబిన్ హుడ్ లాగా వీళ్ళు మేమేదో ప్రజల తరపున నుంచున్నట్టు కడుతుందే అక్రమ భవనం,
వాళ్ళు మున్సిపల్ చట్టం ప్రకారం వెళ్తారు. ఒకవేళ కనుక మున్సిపాలిటీ తప్పు అయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళి కూడా తెచ్చుకోగలుగుతారు, స్టే ఆర్డర్ తెచ్చుకోగలుగుతారు. అంతేగాని స్టే ఆర్డర్ లేకుండానే స్టే ఆర్డర్ కనుక ఉన్నా కనుక కూలగొట్టారు అనుకోండి, సపోజ్ స్టే ఆర్డర్ ఉన్నా కూలగొట్టే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తారు, కోర్టు ధిక్కారం చేశారని. అప్పుడు మున్సిపల్ అధికారులు సస్పెండ్ అవుతారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు మాత్రం ఎందుకు పోగొట్టుకుంటారు? కాకపోతే ఏంటంటే ఈయన మేము రాజకీయంగా ఇక్కడ బలంగా ఉన్నాము, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మాకు. అందరూ చేసేది అదే కదా, పెద్దవాళ్ళు చేస్తే. ఇప్పుడు వాళ్ళు బాధ్యతగా ఉంటే ఇంటి పెద్ద పిల్లలు కూడా క్రమశిక్షణగా ఉంటారు. ఇంటి పెద్ద అరాచకం చేస్తున్నాడు అనుకోండి, ఇంట్లోకి తెచ్చుకుని మందు కొడుతున్నాడు, లేకపోతే రాత్రిలో పగలో మునిగి తేలుతున్నాడు అనుకోండి, మత్తులో గంజాయో ఇంకోటో తీసుకుని, లేకపోతే ఎవరి మీదో వెళ్ళి దాడులు చేసి కొట్లాటలు దిగుతున్నాడు, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా. కాబట్టి ఇప్పుడు కిట్టుని మనం అక్కడ తప్పు పట్టడానికి లేదు. కిట్టు చాలా చిన్న వయసు. అంటే నోటీసులు ఇవ్వకుండా కూలగొడుతున్నారు. నోటీసులు ఇచ్చుంటారమ్మా, నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టరు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఒకటి ఇతను ఏంటంటే పోలీసుల మీద పెత్తనం చేశానని చూపించుకోవడానికి పబ్లిక్లో, అంతే తప్ప మున్సిపల్ వాళ్ళు అట్లాంటివి ఏం చేయరు. రెండోది, అక్రమ భవనం కాకపోతే కనుక కూలగొడితే వాళ్ళని కట్టమంటారు తిరిగి. మీరు అవన్నీ పునర్నిర్మాణం చేసేమని చెబుతున్నారు కోర్టు. అప్పుడు వాళ్ళ సొంత జేబుల్లోంచి తీసి కట్టాలి కదా. కాబట్టి అటువంటి ప్రయత్నం వాళ్ళు చేయరు, ఎవరు కూడా చేయరు అంత రిస్క్. కాకపోతే వీళ్ళు ఏంటంటే తండ్రి తర్వాత పార్టీలో నాయకులు పెద్దలు చేస్తే చిన్నాళ్ళు కూడా అదే చేస్తారు. మరి అదే వీళ్ళ తాతగారు ఉండేవాడు కృష్ణమూర్తి గారిని, ఆయన ట్రేడ్ యూనియన్ లీడరు, ఎంతో సౌమ్యంగా మాట్లాడి ఇప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినా కూడా సమన్వయంతో మాట్లాడి ఆ కోర్టు స్టే ఆర్డర్ ఏంటో చూస్తాడు. ఉంటే కనుక అవును కదయ్యా స్టే ఆర్డర్ ఉంది మీరు ఎందుకు చేశారని అట్లా పెద్దరకంగా చెబుతాడు. మరి మీరు వాళ్ళు అక్రమంగా ఇచ్చారు కదా నోటీసులన్నీ అటు చూపించారు అనుకోండి, మరి మీరు నోటీసులు ఇచ్చారు కదా, ఎప్పుడన్నా మీరు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాలి కదా, పోనీ రండి రేపు నా ఆఫీస్కి, పోనీ నేనే స్టేకి అప్లై చేస్తాను కూడా ఆయన ఇనిషియేషన్ తీసుకుంటాడు. ఆ విధంగా ఒక సామరస్యంగా పరిష్కారాన్ని చేస్తాడు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా దౌర్జన్యాలు దాష్టికాలు చేసే పరిస్థితి ఉండదు. కాకపోతే వీళ్ళు యువతరం కూడా కొంచెం గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మొన్న అట్లాంటి ఆ ఇంటి మీద దాడి చేసి కార్లు ధ్వంసం చేసాడు, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేశారు, గెలిచారా? గెలవలేదు కదా. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాలి, ఇట్లాంటి హీరోయిజం లాగా సినిమాల్లో లాగా చేస్తే గెలవలేము, మనం ప్రజలకి సమన్వయంతోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని. అప్పుడు అంత మందుగుండు టపాసులు వాళ్ళ ఇంటి ముందు పేలుస్తుంటే ఆమె అడిగితే ఆమెను కూడా కొట్టారు, ఆమె గర్భిణి మీద కూడా దాడి చేశారు అప్పుడు. కాబట్టి వీళ్ళకి ఇది ఒక పైనుంచి. సార్, రఘురామకృష్ణరాజు గారు మొన్న శ్రీరామనవమి రోజు ఆ రోజు దాడి చేశారు రఘురామకృష్ణ గారిని. అయితే ఆ దాడి వెనుక ఐపీఎస్ సునీల్ నాయక్ ఉన్నారు, ఆ దాడి వెనుక అని వస్తుంది వార్త. అది ఏమంటారు దీని గురించి? అంటే ఇప్పుడు రఘురామరాజు గారికి వీళ్ళెవరికి వ్యక్తిగతమైన కక్షలు ఇవ్వమ్మా. అది ఆయనకి వాళ్ళ పార్టీ, అప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు నరసాపురం. అప్పుడు ఆయన పార్టీ తీరు బాగాలేదు, టీటీడీలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఆ రోజే ఆయన బయట పెట్టాడు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు పగబట్టి వీళ్ళను ఉపయోగించి అతని మీద కస్టోడియల్ టార్చర్ చేశాడు. ఆయన కూడా ఈ కేసును తీవ్రంగా పట్టుకుని ఆయనకి మరి ఇప్పుడు తను ఒక లోక్సభ సభ్యుడు అయ్యుండి, ఒక పారిశ్రామికవేత్త అయ్యి, ఆ ప్రాంతంలో ఒక ప్రముఖమైన వ్యక్తి అయ్యుండి ఒక టార్చర్కి గురైతే ఆయనకి ఎంత మనస్సు వేదన కలుగుతుంది, ఎంత ప్రజల ముందు అవమానం కదా. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన ఎంత ప్రయత్నాలు చేశాడు. అప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వలన ఏమీ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవటం మొదలెట్టేటప్పటికి ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఒక అయోమయంలో పడింది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు దాన్ని వీళ్ళు వ్యక్తిగత ప్రిస్టేజ్గా తీసుకున్నారు ఈ పోలీస్ అధికారులు, సునీల్ కుమార్, సునీల్ నాయక్ కానీ వీళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికీ డైరెక్ట్గా పంచాయతీ లేకపోయినా ఆ ఇష్యూలో మన ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి వచ్చింది, మన మీద కేసులు పెట్టారు, మనకు శిక్షలు పడే పరిస్థితి వచ్చిందని అదేదో ఇంకా కొనసాగిస్తున్నారు ఆ కక్ష సాధింపుని. నిజానికి ఆయన డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి వాళ్ళకి డైరెక్ట్గా ఏం క్లాష్ ఉంటుంది. కానీ వీళ్ళు ఇతరుల ద్వారా ఇతర పౌరులని రెచ్చగొట్టి దాన్ని ఒక మతపరమైనటువంటి వివాదంగా మారుస్తున్నారు. ఒక గుడి కడతానికి ఆయన ప్రయత్నిస్తున్నారు, రాముల వారి గుడి. అది ఒక గ్రామ దేవతది, హరిజన పెద్దపేట హరిజనవాడ అన్నమాట, అది దళితవాడ. అక్కడ దీన్ని దళితులకిను అగ్రవర్ణాలకి సమస్య అన్నట్టుగాను, హిందువులకి ఇంకా వేరే వాళ్ళకి అన్నట్టుగాను అది ఆయన కూడా చెబుతున్నాడు. కొంతమంది క్రిస్టియన్స్ ఆ రోజు నా మీద దళితులు ముసుగులో వచ్చి దాడి చేశారని కూడా ఆయన చెప్తున్నాడు.
కాబట్టి ఇదంతా ఒక వివాదాస్పదమైంది. పోలీసులు కూడా దాని మీద తీవ్రంగానే చర్య తీసుకుంటారు. ఒకవేళ కనుక మీరు అన్నట్టు సునీల్ నాయక్ ఉన్నా, సునీల్ కుమార్ ఉన్నా, ఇంకెవరన్నా ఉన్నా, కొంతమంది విజయ్ కుమార్ అని ఒక IAS ఆఫీసర్ కూడా ఆయనకి వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు. కులాలు మతాలు వద్దంటూనే ఆయన్ని మీరు రాజుల వరకే నువ్వు ఎమ్మెల్యేవా అని ప్రశ్నించాడు. లేకపోతే నువ్వు నీ ఇంటి పేరున్న కనుమూరాళ్ళ వరకేనా అని అట్లా విభజించి పాలించి అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజానికి మరి ఒక రిటైర్డ్ IAS అధికారి విజయ్ కుమార్ ఆయనంతా లాజిక్గానే మాట్లాడాడు చాలా వరకు. చెబుతూనే ఈయనకి చెబుతూ మరి ఏదైతే నీతులు చెప్పాడో మరి ఆయన అదే విషయం ప్రస్తావించాడు. ఇప్పుడు నిజంగా కనుక మరి రఘురామరాజు గారికి ఆయనకి తేడా ఏముంది? రఘురామరాజు గారు ఆ రోజు ఆయన కొట్టినప్పుడు నేను రాజున నన్ను కొట్టారా అని అడగలేదు కదా, మీరంతా ఫలానా వర్గం వాళ్ళు నన్ను కొట్టారా అని ఆ దృష్టితో ఆయన ఇప్పుడు వరకే మాట్లాడాల. ఒక లోక్సభ సభ్యుడు ఒక పోలీస్ అధికారుల దృష్టితోనే మాట్లాడుతున్నాడు తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రేరణతో చేశారంటున్నాడు తప్ప వీళ్ళ మీద వ్యక్తిగతంగా అంటల్లా. కానీ వీళ్ళు దీన్ని ఒక వర్గపోరుగాను లేకపోతే ఒక మతమైన పరమైన అంశంగా తీసుకొస్తున్నారు, కులపరమైన అంశంగా తీసుకొస్తున్నారు. మళ్ళీ అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ అఖిల భారత కేడర్కి చెందిన అధికారులే. కాబట్టి దీని మీద కొంచెం కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళ ముగ్గురు మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాలిని.